నమస్తే, వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సమ్మక్క జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు, అధికారులకు రామగుండం ఎమ్మెల్యే సూచనలు. నులిపురుగుల నివారణకు చర్యలు, అధికారులతో పెద్దపల్లి అడిషనల్ కలెక్టర్ సమీక్ష. నేటి నుంచి 4 వరకు పత్తి కొనుగోళ్లకు బ్రేక్, ఆందోళనలో పత్తి రైతులు. వేములవాడలో జెడ్పీ చైర్పర్సన్ పర్యటన, పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన ప్రజా ప్రతినిధులు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో సమ్మక్క సారమ్మ జాతర ఏర్పాట్లను రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 21 నుంచి 24 వరకు జరగనున్న వేడుకలకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు హాజరు కానున్నట్టు తెలిపారు. వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, గోదావరి పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని సూచించారు. ప్రత్యేకంగా ఇదొక మినీ సమ్మక్క సారక్క, నెక్స్ట్ సమ్మక్క సారక్క అంతా ఉంటుంది. ఇక్కడ ఈ చెత్త కానీ ఇది కానీ కనబడకుండా ఇది లేవల్ చేస్తూ సింగరేణి అవసరం అనుకుంటే పెద్ద పెద్ద డోజర్లు, పెద్ద పెద్ద క్రేన్ తీసుకొచ్చి యుద్ధ ప్రతిపాదికన ఇటువైపు గేటు, శ్మశాన వాటిక వైపు ఉన్న రోడ్డు నుంచి గేటు ఇటు కట్ట వరకు పూర్తి స్థాయిలో నింపే ప్రయత్నం చేయాలి. ఇది కలెక్టర్ గారికి, జిఎం గారికి, సిఎండి గారికి పంపిస్తా ఉన్నా. నేను పూర్తి స్థాయిలో ఇక్కడ ఒక్క చెత్త కనబడకుండా, ఈ డర్ట్ లేకుండా, ఈ బూడిద చెరువు, గతంలో బూడిద దొంగలు ఆ రోజులో ఉన్నటువంటి పరిపాలన చేసిన నిర్వాహకం వల్ల ఇదంతా నష్టం జరిగింది. ఇది పూర్తి చేయాలి. ఇది 10 రోజుల్లో యుద్ధ ప్రాప్తి చేయాలి. దాదాపు ఒక 20 బ్లేడ్లు, తర్వాత ప్రొక్లైనర్స్, ఒక 25-30 ట్రాక్ పెద్ద పెద్ద డంపర్స్ తోటి డే అండ్ నైట్ చేస్తే ఈ 10 రోజుల్లో పూర్తి చేయొచ్చు. దీనిపై ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలి. నులిపురుగుల నివారణకు చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ అధికారులను ఆదేశించారు. 19 ఏళ్ల లోపు పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలు వేయాలని సూచించారు. సమీకృత కలెక్టరేట్ లో ఆరోగ్య శాఖ అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ నులి పురుగులు చాలా ప్రమాదకరమని, వీటితో రక్తహీనతతో పాటు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వివరించారు. పిల్లల్లో నులి పురుగుల నివారణ కీలకమైన అంశమని, దీని పట్ల ఎవరూ నిర్లక్ష్యం వహించొద్దని సూచించారు. అప్పగించిన నిధులను సమన్వయంతో నిర్వహించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అడిషనల్ కలెక్టర్ కోరారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె ప్రమోద్ కుమార్, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ కృపాభాయ్, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమాకాంత్, డాక్టర్ రవి సింగ్, వైద్య అధికారులు పాల్గొన్నారు. రెసిడెన్షియల్ స్కూళ్ళలో ఎడ్యుకేషన్ వాళ్ళు ఏం ఉంటారు కదా, వాళ్ళ సెపరేట్ టార్గెట్ ఉంటారు కదా, వాళ్ళకి ఎలా వెళ్ళాలి కమ్యూనికేషన్ కదా. సో డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఉంటారు కదా, హెడ్ క్వార్టర్ ప్రిన్సిపల్, రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా వెళ్ళాలి. సో బీసీ ఎస్సీ వచ్చారా, ఎస్సీ హాస్టల్, ఎస్సీ అయితే మీటింగ్లో పత్తి కొనుగోళ్లకు తాత్కాలిక బ్రేక్ పడింది. జిన్నింగ్ మిల్లులో నిల్వ చేసేందుకు స్థలం లేకపోవడంతో నేటి నుంచి ఈ నెల 4 వరకు కొనుగోళ్లు నిలిపేస్తున్నట్టుగా సీసీఐ ప్రకటించింది. 5వ తేదీ నుంచి మళ్లీ ప్రారంభించనున్నట్టు తెలిపింది. మరికొద్ది రోజుల్లో కొనుగోళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో సీసీఐ ప్రకటన పట్ల రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అక్టోబర్ 1 నుండి కరీంనగర్ జిల్లాలో పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. కొనుగోళ్ల కోసం కరీంనగర్ మార్కెట్ యార్డు పరిధిలో 3, జమ్మికుంట మార్కెట్ యార్డు పరిధిలో 7, చొప్పదండి మార్కెట్ యార్డు పరిధిలో 1, గోపాలరావుపేట యార్డు పరిధిలో మరొకటి చొప్పున జిల్లాలో మొత్తం 12 మిల్లులను నోటిఫై చేశారు. సీసీఐ ప్రైవేటు వ్యాపారుల ద్వారా ఇప్పటి వరకు 2,24,965 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేశారు.
ఇంకా ఫిబ్రవరి నెలాఖరు వరకు పత్తి దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. కానీ సీసీఐ అధికారులు మాత్రం నోటిఫైడ్ మిల్లులో రా పత్తి నిల్వ చేసుకునేందుకు స్థలం లేదని, ఉన్న పత్తిని బేళ్లు కట్టేదాకా కొనుగోళ్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. సిపిఐ అధికారులు కొనుగోలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొనుగోళ్లను ప్రైవేటు వ్యాపారులకు అప్పగించే ప్రయత్నంలోనే సీసీఐ తప్పుకుంటుందని ఆరోపిస్తున్నారు. పొడవు రకం గింజ పత్తి క్వింటాలుకు 7,020, మధ్య రకం గింజ పత్తి క్వింటాలుకు 6,620గా కనీస మద్దతు ధరగా కేంద్రం నిర్ణయించిందని, సీసీఐ నిబంధనలతో తమకు మద్దతు ధర రావడం లేదని వాపోతున్నారు. జమ్మికుంట లాంటి ప్రాంతంలో ఇప్పటి వరకు సీసీఐ కంటే ప్రైవేటు వ్యాపారులే ఎక్కువ పత్తిని కొనుగోలు చేశారు. ఇప్పుడు సీసీఐ చేతులు ఎత్తేస్తే తాము తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పత్తి దిగుబడులు వచ్చే వరకు కొనుగోళ్లు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కమాన్ చౌరస్తా వద్ద స్థానిక 8వ వార్డుకు చెందిన ప్రజలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజీవ్ రహదారి మీదుగా నిత్యం వేలాది సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగుతాయని, ఈ రోడ్డు దెబ్బతినదని తెలిపారు. ఈ రోడ్డు గుండా ప్రయాణించిన వాహనాలు గతంలో ప్రమాదాలకు గురైన ఘటనలు ఉన్నాయని గుర్తు చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్డుకి మరమ్మతులు చేయించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కల్వల శంకర్, మాజీ వార్డు సభ్యులు కరుణాకర్, పల్లె సదానందం, నాగరాజు, రాజమల్లు పాల్గొన్నారు. పెద్దపల్లి కమాన్ చౌరస్తాలో నిత్యం వేలాదిగా వాహనాలు కానీ, పాదచారులు కానీ మరి వారి నిత్య అవసరాల కొరకు వస్తున్న క్రమంలో గతంలో కూడా ఇక్కడ తారును సక్రమంగా వేయకపోవడం వలన మరి కొందరు ప్రమాదాలకు గురైన పరిస్థితులు కూడా ఉన్నాయి. మరి మళ్ళీ అదేవిధంగా ఆ తారు ఎత్తుబంపులు అవడం వలన మరి ప్రమాదం జరిగే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఎలాంటి ప్రాణ నష్టం జరగకముందే మరి సంబంధిత హెచ్కేఆర్ సంస్థ వాళ్ళు, హైవేకు సంబంధించిన అధికారులు మరి దీని మీద దృష్టి సారించి వెంటనే మరి ఏదైతే ఎత్తువంపులైన తారును తొలగించి మరి ఒక సక్రమమైన పద్ధతిలో తారును వేసి మరి పాదచారులకు కానీ, వాహనదారులకు కానీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడవలసిన బాధ్యత వారిపైన ఉన్నదని తెలియజేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం అనుపురం గ్రామంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ప్రజాప్రతినిధులు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి హాజరయ్యారు. ముందు గ్రామంలో మినీ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి సిడిపి నిధులు 10 లక్షలతో భూమి పూజ చేశారు. కూరగాయల మార్కెట్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. అనంతరం మహిళా సంఘ భవనాన్ని జెడ్పీ చైర్పర్సన్ చేతుల మీదుగా ప్రారంభించారు. నేటితో గ్రామ సర్పంచ్ల పదవీ కాలం పూర్తయిన సందర్భంగా సర్పంచ్ కొండపల్లి వెంకట రమణారావును గజమాలతో సన్మానించారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ 5 ఏళ్ల పదవీ కాలంలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో జరిగిన అభివృద్ధి పనులను గురించి వివరిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బాస రాజశేఖర్, పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అన్ని ఫంక్షనాల్లో అన్ని గ్రామాలకు ఇవ్వడం జరిగింది. కానీ మన అనుపురంకును కొడముందకు 2 ఫంక్షనాలు నాడు సాంక్షన్ కాలేదు. దానికోసం మనకు ఇబ్బంది అవుతుందని చెప్పి గౌరవ మాజీ శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్తే ముఖ్యమంత్రి గారి దగ్గర నుండి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి ఒక 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. దాని కొరకు భూమి పూజ వేసుకోవడం జరిగింది ఈరోజు. అలాగే మార్కెట్ కోసం మనకు మెయిన్ రోడ్ల మంచిగా ఉంటుందని చెప్పి దానికోసం ఒక 10 లక్షల రూపాయలతో అక్కడ కూడా ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఎన్ని రోజులుందో మహిళా సంఘం బిల్డింగ్ లేదని చెప్పి గౌరవ జిల్లా పరిషత్ నిధుల నుండి, నా నిధుల నుండి, గౌరవ సర్పంచ్ గారి నుండి 10 లక్షల రూపాయలతో
పెద్దపల్లి కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన మ్యూజియం ఆకట్టుకుంటోంది. చారిత్రక వైభవానికి అద్దం పట్టేలా దీన్ని తీర్చిదిద్దారు. ఈ ప్రాంత పూర్వపు చారిత్రాత్మక ప్రదేశాలు, ప్రాచీన ఆలయాల విశిష్టతను చరిత్ర పరిశోధకులు, ఆర్కియాలజీ, పౌర సంబంధాల శాఖల అధికారులు ఫోటోల రూపంలో భద్రపరచడమే కాక గోడలపై ఏర్పాటు చేశారు. వివిధ కాలాల నాటి పనిముట్లు, వస్తువులు కూడా ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. ఈ మ్యూజియం ను ఇటీవలి మంత్రి శ్రీధర్ బాబు జిల్లా అధికారులతో కలిసి ప్రారంభించారు. పెద్దపల్లి కలెక్టరేట్ కార్యాలయంలోని ప్రధాన ప్రాంగణ సమావేశ మందిరం లాబీలో ప్రత్యేకంగా మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. జిల్లాలో ఆదిమానవులు, శాతవాహనులు, కాకతీయుల కాలాలకు సంబంధించి సేకరించిన పనిముట్లు, వస్తువులు, వేల ఏండ్ల నాటి చేప, వృక్ష, ఆకు, జీవ శిలాజాలను ప్రదర్శనకు ఉంచారు. ముఖ్యంగా 180 నుండి 65 మిలియన్ ఏండ్ల క్రితం నాటి చేప శిలాజాలు, 2544 ఏండ్ల క్రితం తొలి చారిత్రాత్మక యుగం నాటి మట్టి పాత్రలు, ఆట వస్తువులు, ఆభరణాలు, సూక్ష్మరాతి, పాతరాతి, కొత్తరాతి యుగం పనిముట్లు, 20 కోట్ల ఏండ్ల నాటి వృక్ష శిలాజాలు ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇవేగాక కోట్ల ఏండ్ల క్రితం నాటి మొక్కల శిలాజాలు, సూక్ష్మరాతి యుగం రాతి పనిముట్లు, జిల్లాలోని పెద్దబొంకూరు, ధూళికట్టలో లభ్యమైన శాతవాహన కాలానికి చెందిన నాణాలు, జిల్లాలోని తేలుకుంటలో లభ్యమైన క్రీస్తు శకం 4వ శతాబ్దం నాటి విష్ణు కుండినిల నాణాలు, బ్రిటిష్ కాలం నాటి నాణాలు, వివిధ కాలాల నాటి లిపిలు, అక్షరమాలను మ్యూజియంలో ప్రత్యేకంగా పొందుపర్చారు. జిల్లాలో ప్రసిద్ధిగాంచిన ఆలయాల ఫోటోలను మ్యూజియంలో పొందుపర్చారు. ఓదెల మల్లికార్జున స్వామి, మంతినిలోని శ్రీ గౌతమేశ్వర స్వామి, మహాలక్ష్మి భిక్షేశ్వర స్వామి, మహాగణపతి, కన్నాల వెంకటేశ్వర స్వామి, ముత్తారంగుట్టపై ముక్తేశ్వర స్వామి, రంగనాయక స్వాముల దేవాలయం, రాగినేడు శివాలయం, దేవునిపల్లిలో నృసింహస్వామి ఆలయం, నందిమేడారంలో అమరేశ్వరాలయం, త్రికుటాలయం, భారీ నంది విగ్రహం, ఖనిలోని జనగామ శివాలయం, ఇలా అన్ని ఆలయాల ఫోటోలను డిజిటలైజ్ చేసి ఇక్కడ ఉంచారు. ఇవే కాక పలు ప్రాంతాల్లో లభ్యమైన వృక్ష, జంతు శిలాజాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నారు. అందుకు కలెక్టరేట్ గేట్ నుండి కలెక్టరేట్ కార్యాలయం వరకు ఉన్న ప్రధాన రహదారి పక్కన పార్కులలో ప్రత్యేకంగా గద్దెలను నిర్మించి శిలాజాలను ప్రత్యేక ఆకర్షణగా ఏర్పాటు చేస్తున్నారు. ఆలయాలతో పాటు చారిత్రాత్మక ప్రదేశాల డిజిటల్ ఫోటోలను కూడా మ్యూజియంలో ప్రదర్శిస్తున్నారు. రామగిరి ఖిల్లా, ధూళికట్ట బౌద్ధ స్తూపం, మంతెని మండలం ఖానాపూర్లోని మొసళ్ల మడుగు, రామగుండంలోని రాముని గుండాలు, సబ్బితం జలపాతాలు, కాల్వ శ్రీరాంపూర్లోని వేద పాఠశాల, సుల్తానాబాద్ మండలంలోని 3 జాముల కొదురుపాక, బసంతనగర్లోని బుగ్గగుట్ట, గుంజపడగులోని కాశీపేట గుళ్ళు, ఖమ్మంపల్లిలోని సందిరెల్లి గుళ్ళు, ఇలా ఎన్నో ప్రదేశాల ఫోటోలను ఉంచారు. అలాగే గోదావరి బ్రిడ్జి, జిల్లా పరిధిలోని కాళేశ్వరం పంపు హౌజులు, బ్యారేజీలు, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్, పాలకుర్తి మండలం అటవీ శాఖ పార్క్, ఇలా ఎన్నో చిత్రాలను పొందుపర్చారు.
అద్భుతాలతో తీర్చిదిద్దిన ఈ మ్యూజియంను జనవరి 28న మంత్రి శ్రీధర్ బాబు జిల్లా అధికారులతో కలిసి ప్రారంభించారు. రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా సాంస్కృతిక చరిత్రను చాటి చెప్తూ జిల్లా కలెక్టరేట్లో మ్యూజియం, ఉద్యోగుల కోసం లంచ్ రూమ్, గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసిన కలెక్టర్ ముజమిల్ ఖాన్ను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. నేటితో సర్పంచ్ల పదవీ కాలం పూర్తయింది. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జీబీ పాలక వర్గాలను ఆత్మీయ సన్మాన కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామాల అభివృద్ధికి 5 ఏళ్ల పాటు శ్రమించిన సర్పంచులు, పాలకవర్గ సభ్యులను ఘనంగా సన్మానించారు. వారి సేవలను పలువురు కొనియాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మోహినికుంట, పోతుగల్, గూడెంతో పాటు పలు గ్రామాల్లోని పంచాయతీ కార్యాలయాలలో సర్పంచులు, పాలకవర్గ సభ్యులను సన్మానించారు. మోహినికుంటలో సర్పంచ్ కల్వకుంట్ల వనజ, ఉప సర్పంచ్ సంధ్యతో పాటు పాలకవర్గాన్ని రైతు బంధు మాజీ అధ్యక్షులు గోపాలరావు సన్మానించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో వైస్ చైర్మన్ మేరుగు రాజేశం గౌడ్, సతీష్, శ్రీనివాసరావు, కొండని బాలకిషన్, శ్రీధర్, ధర్మేందర్ పాల్గొన్నారు. సన్మాన సభ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామంలో యువకులు, పెద్దలు, గౌరవనీయులు గోపన్న గారి ఆధ్వర్యంలో అందరి సమక్షంలో వీడ్కోలు సభ జరిగింది. రానున్న ఈ గడిచినటువంటి 5 సంవత్సరాల్లో ఎక్కడ లేని మండలంలో అన్నిటికంటే మోయినగుంట గ్రామంలో అత్యధికంగా గోపన్న గారి కృషి వల్ల గ్రామాభివృద్ధి జరిగింది. సీసీ రోడ్లు కానీ, చెక్ డ్యామ్లు కానీ, తర్వాత గొప్ప విషయం, ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే కేటీఆర్ గారి తాత అమ్మ పేరు మీద 2,60,00,000తోటి ఏసీ ఫంక్షన్ హాల్ను నిర్మించడం జరిగింది. అది గొప్ప గ్రామ ప్రజలకు కూడా ఆయనకు రుణపడి ఉన్నాం. అంత గొప్ప గర్వకారణం అది. 2,60,00,000 మండలంలో లేనటువంటి అటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ అభివృద్ధిని చేసిండు. ఈరోజు ఎప్పుడు కూడా మరవలేంది. ఇంకో 5 సంవత్సరాలు రాష్ట్రపతి నుంచి తీసుకోవాల్సిన అవార్డును ఇక్కడ మన ముఖ్యమంత్రి ద్వారా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డారు. కరోనా చేయబట్టి ప్రజలు అధికారం ఇచ్చారు. ఈ 5 సంవత్సరాల్లో మనం పని చేయకుంటే, ఆశించినంత పని చేయకుంటే అసంతృప్తిగా ప్రజలను ఎప్పుడు కూడా ఉంచద్దు. ఎట్లా ఏదైనా చేసి తృప్తిపరచాలనే ఉద్దేశం కొద్ది మంత్రి గారి కూడా కానీ, అందరి ఇక్కడ నాయకుల మండల లెవెల్ కానీ, జిల్లా లెవెల్ కానీ, అందరి నాయకులతో కానీ, అధికారులతో నాకు ఎక్కువ సంబంధాలు ఉంటాయి. నాయకుల కన్నా ఎక్కువ నాకు అధికారులతో సంబంధాలు పెట్టుకుంటా. ఆ అధికారులను ఎప్పటికప్పుడు కలవడం, కలెక్టర్ కానీ, ఎస్పీ గారు కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఎప్పటికెప్పుడు నిమిషాన్ని కూడా కలుసుకుంటూ అసలు ఏం స్కీమ్స్ ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళి తీసుకురావాలి, వాళ్ళు ఎంబడవాడికి ఫోన్ చేస్తూ ఉంటే ఇక ఈయన ఎప్పుడో ఫోన్ చేస్తారని చెప్పి వాళ్ళే నాకు ముందు చెప్తారు. ఏదైనా జీవో వచ్చిందంటే ఇంకా ఈ జీవో వచ్చింది, మరి మేపుట్లో మీరు ఏమైనా చేసుకుంటారని చెప్పి నాకు ఫోన్ చేయగానే వెంటనే ఇమీడియట్లీ నేను ఫోన్ తీసుకొని వచ్చి అది పని స్టార్ట్ చేద్దాం. ప్రజలందరూ కూడా సహకరించడం. ఒక ఇంకుడు గుంతలు కావాలంటే జిల్లాలనే వాళ్ళు ఫస్ట్ కలెక్టర్ ఏం చెప్పారంటే మీ ఊళ్ళో అయితే అన్ని ఊళ్ళో అయితే ముందుగా మీరు చేయండి అని చెప్పి ఊళ్ళో అందరూ తిప్పలవాటం. యువకులు వచ్చారు, మహిళలు వచ్చారు, అందరూ కూడా కష్టపడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని బడితండ గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ గుగ్లోతు మాలిబాయ్, ఉప సర్పంచ్ మాలోతు కోటిబాయ్తో పాటు పాలకవర్గాన్ని గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. 5 ఏళ్ల పాటు గ్రామాభివృద్ధికి కృషి చేసిన వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గుగ్లోతు గంగీభాయ్, వార్డు మెంబర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం ఎదురుగట్ల గ్రామంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను సర్పంచ్ సోయినేని కరుణాకర్తో కలిసి ఎంపీపీ బండ మల్లేశం ప్రారంభించారు. అనంతరం వెంకటేశ్వర స్వామి ఆలయం చుట్టూ సీసీ రోడ్డు పూర్తయిన సందర్భంగా శిలాఫలకాన్ని ప్రారంభించారు. అనంతరం సర్పంచ్ల పదవీకాలం ముగియడంతో గ్రామ పంచాయతీ పాలకవర్గం సిబ్బంది ఆధ్వర్యంలో సర్పంచ్ను సన్మానించారు. సర్పంచ్ కరుణాకర్ సేవలను ఎంపీపీ మల్లేశం కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నర్సవ్వ బాలరెడ్డి, గ్రామ పంచాయతీ పాలకవర్గంతో పాటు ఎదురుగట్ల టెంపుల్ చైర్మన్ సంపేట గంగరాజు, కాంగ్రెస్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ పాల్గొన్నారు. ఎందుకంటే ఏ ప్రభుత్వం పైసలు ఇస్తుందో, ఏ ప్రభుత్వం పైసలు ఇయ్యదో, ఏది ఇచ్చినా ఇవ్వకున్నా నా సొంత ఇంటి నుంచి పెట్టి పోరాడతా అని చెప్పి ముందుకు ఇన్ని రోజుల నుంచి కొనసాగినటువంటి కరుణాకర్ గారికి మీరందరూ హృదయపూర్వక నమస్కారం తెలియజేయాలి. ఎందుకంటే ఈ సంఘ భవనాలు కావాలంటే 24 గంటలు అయ్యేటి కాదు. ఈ సంఘ భవనాలు ఇప్పుడు కాదు, దాదాపు సర్పంచ్ గెలిచినప్పటి నుంచి ప్రభుత్వం ఒక పక్క ఉంటే కరుణాకర్ గారు ఒక పక్క ఉన్నా కానీ దాని గురించి ఛేదించినటువంటి మీ అందరి కోసం
కుటుంబాన్ని కూడా పక్కకు పెట్టి ఎల్లవేళ ఎదురుగట్ల గ్రామం అంటే కరుణాకర్ అనే విధంగా తెలవాలని చెప్పే ఉద్దేశంగా మీ ప్రజలకు సేవ చేయడానికి దొరకడం అదృష్టంగా భావిస్తా ఉన్న కరుణాకర్ గారిని మరి పూర్తి చేయించు కరుణాకర్, నువ్వు పూర్తి చేయించు. ఆ నిధుల బాధ్యత నాది. ఆ రోజు మనం మాట ఇచ్చినాం, మాట ప్రకారం పనిచేయాలని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పడం చాలా గర్వకారణం. మరి మనందరి తరఫున కూడా ముందుగా ఎమ్మెల్యే గారికి శుభాకాంక్షలు, మరి మన సంఘం కట్టించేందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. చేస్తుండు గ్రామ పంచాయతీ నిధులు ఖరాబ్ చేస్తుండు అని కలెక్టర్ కంప్లైంట్ చేసి అది చేసి ఇది చేసినా కూడా మరి నన్ను హక్కున చేర్చుకొని నన్ను కాపాడుకున్న మీ అందరికీ కూడా శిరస్సు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. భవిష్యత్తులో నాకు మరి గతంలో మా మిస్సెస్ ని సర్పంచ్ గా ఇప్పుడు నన్ను 10 సంవత్సరాల పాటు నన్ను మీ కళ్ళల్లో పెట్టుకొని కడుపులో పెట్టుకుని నన్ను కాపాడుకున్నారు. మీ అందరికీ కూడా మరి ఈ రోజుతో మా పదవి ముగుస్తూ ఉంది. మరి ఇన్ని రోజులు సహకరించిన మీ అందరికీ కూడా పేరు పేరున సర్పంచుల పదవీ కాలం పొడిగించాలన్నారు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. కరీంనగర్ జిల్లా వీనవంక మండల పరిధిలో దేశాయిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ్ స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని గుర్తు చేశారు. ఆయన పాలనలోనే దేశాయిపల్లికి జీపీకి 20 లక్షల నిధులు మంజూరైనట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేణుకా తిరుపతి రెడ్డి, గ్రామ సర్పంచ్ గాలేడి జ్యోతి సురేందర్ రెడ్డి, జెడ్పీటీసీ మాడ వనమాల సాధవరెడ్డి, ఉప సర్పంచ్ నల్ల తిరుపతి రెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంపీఓ ప్రభాకర్ పాల్గొన్నారు. 26 గ్రామ పంచాయతీలు, అనేక గ్రామాలలో కొత్త గ్రామ పంచాయతీలు కట్టడం జరిగింది. మరియు ఇవన్నీ కూడా పోయిన ప్రభుత్వం చేసిన అద్భుతమైన అభివృద్ధి అని చెప్పి చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తూ, మరియు ఈ సర్పంచ్ కాలం రేపటితోని ముగుస్తుంది కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వాన్ని కూడా నేను యావత్ తెలంగాణలో ఉన్న ప్రతి సర్పంచ్ తరఫు నుంచి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా మా హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న 106 సర్పంచ్లతో పక్షాన కూడా మాట్లాడుతూ ఉన్నాను. ఖచ్చితంగా సర్పంచ్లకి మళ్ళా వాళ్ళ పదవిని పొడిగించాలని, ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు పెట్టే పరిస్థితిలో మీరు లేరు కాబట్టి దయచేసి సర్పంచ్లందరూ పదవిని పొడిగించాలని ఇవాళ నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇవాళ దాదాపు వాళ్ళు సర్పంచ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 2 ఇయర్స్ కరోనా పీరియడ్లోనే వెళ్ళిపోయింది కాబట్టి వాళ్ళందరూ కూడా 2 ఇయర్స్ కూడా ఏమీ చేయలేకపోయారు. కాబట్టి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో దాతల సహకారంతో మధ్యాహ్న భోజన కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదివి కళాశాలకు మంచి గుర్తింపు తీసుకురావాలన్నారు. పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నట్టు అధ్యాపకులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో నగుబోతు రవీందర్, కాంగ్రెస్ నాయకులు కొమరయ్య, రాకేష్, రాముగౌడ్, శ్రీధర్ గౌడ్ పాల్గొన్నారు. కాలేజీ స్టూడెంట్లకు పెద్దలు ప్రిన్సిపాల్ గారు, ప్రభుత్వ శాసనసభ్యులు, ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయి ఇక్కడ విద్యార్థులు 24 రోజులు స్పెషల్ క్లాస్ తీసుకుంటున్నాం. 28వ తారీఖు నాడు ఎగ్జామ్ ఉన్నాయి కాబట్టి 24 డేస్ మధ్యాహ్న భోజనం వాళ్ళకు చాలా అవసరం అనే విధానంగా చెప్పడంతోనే పెద్దలు ఆది శ్రీనివాస్ గారు, శాసనసభ్యులు, ప్రభుత్వ యూత్ గారు ప్రత్యేకమైన చొరవ తీసుకొని తాటికొండ పవన్ కానీ, ఎర్రం శ్రీనివాస్ గారు, నవోత్ రవి గారు సంప్రదించి ఈ 24 రోజులు వారికి భోజనం అందే విధంగా చూడాలనే భావనతోని వాళ్ళ మీద పెట్టడంతోనే వారు ప్రతి ఒక్కరిని డోనర్స్ను విద్యార్థులకు అన్నదాన కార్యక్రమం మన మండల్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగర వెంకటస్వామి గారు పెడుతున్న సందర్భంగా వారికి హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటూ ఇట్టి కార్యక్రమాన్ని మొదలుపెట్టినటువంటి మన వేములవాడ శాసనసభ్యులు అలాగే ప్రభుత్వ విప్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే స్కూల్ పిల్లలకు ఎగ్జామ్స్ ఉన్నాయి, 4 రోజులలో ఎగ్జామ్స్ ఉన్నాయని వాళ్లకు ఈ మధ్యాహ్నం సీసీ కెమెరాలతో నేరాలు అదుపులో ఉంటాయన్నారు సుల్తానాబాద్ సీఐ జగదీష్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని 5వ వార్డు కౌన్సిలర్ పారుపల్లి జ్ఞానేశ్వరి గుణవతి ఆధ్వర్యంలో కాలనీలో 10 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా సీఐ జగదీష్ హాజరై సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమన్నారు. కేసుల దర్యాప్తు, నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ విజేందర్, కాలనీ వాసులు ముత్యాల రవీందర్, కుమార్ కిషోర్, శివాలయం చైర్మన్ అల్లంకి సత్యనారాయణ,
మియాపురం శ్రీనివాస్, ఎండి ముస్తాఫా పాల్గొన్నారు. అలాగే మన రామోణ పోలీస్ కమిషనర్ శ్రీమతి రమా రాజేశ్వరి ఐపీఎస్ మేడం గారి ఆదేశాల మేరకు కూడా మేము ప్రతి వార్డులలో విలేజ్లలో కూడా మీటింగ్స్ పెట్టి సీసీటీవీ కెమెరా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ప్రతి గ్రామాల్లో కూడా సీసీటీవీ కెమెరాస్ పెట్టడానికి మేము ప్రోత్సహిస్తూ ఇప్పటివరకు చాలా గ్రామాల్లో కూడా సీసీటీవీ కెమెరాస్ పెట్టడం జరిగింది. అలాగే సుల్తానాబాద్ పట్టణంలో కూడా సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి. కొన్ని మైనర్ ప్రాబ్లమ్స్ వల్ల అవి ప్రజెంట్ వర్కింగ్ కండిషన్ లేవు. వాటిని కూడా ఈ 1 monthలో వాటిని కూడా రిపేర్ చేసి సీసీ కెమెరా నీడలో సుల్తానాబాద్ అనే విధంగా సుల్తానాబాద్ పట్టణంలో ప్రతి ఏరియాలో కూడా సీసీ కెమెరా ఉండే విధంగా మా వంతు మేము చేయడానికి మేము కృషి చేస్తాము. ఆ విధంగా ప్రతి వార్డ్ కౌన్సిలర్ కూడా ప్రతి ప్రజలు కూడా మాకు పోలీస్ శాఖకు సహకరించి సీసీ కెమెరాల ఏర్పాటులో మాకు సహకరించాలని జరగడానికి టెక్నాలజీని కూడా ఉపయోగిస్తున్నారు. బయట ఆ టెక్నాలజీని అరికట్టడానికి మనం కూడా మా వంతు సహాయం ఈ టెక్నాలజీని మేము కూడా ఇక్కడ ప్రవేశపెట్టాము. అన్ని పోలీస్ డిపార్ట్మెంట్ చేయాలంటే అది సాధ్యం కాదు. ఎందుకంటే వారు చూస్తున్నారు ప్రతి ఒక్కటి దొంగతనం అయిపోయాక వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళే చెయ్యాలి అనే కాదు, మనది కూడా మా వంతు అంటే మాకు కూడా రెస్పాన్స్, ఒక సిటిజన్గా నాకు కూడా రెస్పాన్స్ ఉన్నదని నేను ఈ డెసిషన్ తీసుకున్నాము. థ్యాంక్ యూ. సోషల్ మీడియాలో తనపై చేస్తున్న అసత్య ప్రచారాన్ని జెడ్పీటీసీ గుండం నర్సయ్య ఖండించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లోని కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తాను పార్టీ మారితే జీర్ణించుకోలేని కొందరు బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. పార్టీ సిద్ధాంతం నచ్చక కాంగ్రెస్ లో చేరినట్టు తెలిపారు. గులాబీ తన కుటుంబ సభ్యులకు ఎంబీబీఎస్ సీటు ఇచ్చిందని కమెంట్లు చేస్తున్న వారు బహిరంగ చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు బుర్ర రాములు గౌడ్, కొండం రాజిరెడ్డి, అవనూరు గ్రామ శాఖ అధ్యక్షులు నవీన్, నాయకులు ఓరెగంటి తిరుపతి, ఉచ్చిడి బాలరెడ్డి పాల్గొన్నారు. నా చరిత్ర తెలుసుకొని ఇంటెలిజెంట్ రిపోర్ట్ ద్వారానే నాకు మీరు టికెట్ ఇచ్చిర్రు. సరే, మీ టికెట్ ఇచ్చినందుకు మీకు అభినందనలు కాదంటలేను. ఎక్కడన్నా మీరు ప్లేస్ నిర్ణయిస్తారా? నన్ను నిర్ణయించమంటారా? నేనే నిర్ణయిస్తే నీ ఊళ్ళోనే ప్రజా కొట్టు పెడదాం, ప్రజల ముందు తెలుసుకుందాం. నాకు గడితే దానికి డబ్బులు ఇస్తా. లేకపోతే ముస్తాబాద్ తెలంగాణ విగ్రహం దగ్గర మీరు డేట్ ఇస్తారా? నేను డేట్ ఇచ్చినాడు వస్తారా అండి? ఇక్కడనే ప్రజలల్లా మరి అది మీరు పెట్టినటువంటి నాంది, మీరు పెట్టినటువంటి దారి ఆనాడే మొదలైంది. కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకోవడం బీఆర్ఎస్ పార్టీలో మరి ఏదైతే ఎంబీబీఎస్ టికెట్ తీసుకొని వాళ్ళు చదువుకున్న కుటుంబం, వాళ్ళ కుటుంబం అంతా డాక్టర్లే, వాళ్ళ కుటుంబం గురించి తెలుసుకొని మాట్లాడాలి. అదేవిధంగా మీలాగా దొంగ ఉద్యోగాలు ఇయ్యలే. ఈ మండలానికి సంబంధించినటువంటి 2 కుటుంబాల లోపల దొంగ ఉద్యోగాలు ఇచ్చి మరి వేలాది ఎకరాల భూములను కబ్జా చేసినటువంటి చరిత్ర చాలా ఉంది. మాతో పెట్టుకుంటే మేము ఖచ్చితంగా మొత్తం బండారం బయట పెట్టక తప్పదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సమ్మక్క జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు, అధికారులకు రామగుండం ఎమ్మెల్యే సూచనలు. నులిపురుగుల నివారణకు చర్యలు, అధికారులతో పెద్దపల్లి అడిషనల్ కలెక్టర్ సమీక్ష. నేటి నుంచి 4 వరకు పత్తి కొనుగోళ్లకు బ్రేక్, ఆందోళనలో పత్తి రైతులు. వేములవాడలో జెడ్పీ చైర్పర్సన్ పర్యటన, పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన ప్రజా ప్రతినిధులు. ఇవి ఈనాటి మైత్రి న్యూస్. స్టే ట్యూన్డ్.